నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వ్యవసాయ పంచాంగం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. జల్లు జల్లుమంటూ ఆ చినుకులు పుడమిని తాకి పరవశిస్తుంటే ప్రకృతి అంతా ఆకుపచ్చ చీరని కట్టుకొని కొత్త కొత్త చిగుళ్లతో వసంత ఋతు సోయగానికి ఆగమనం పలుకుతూ అందరూ ఎంతో ఆనందంతో ఉత్సాహంతో జరుపుకునే ఈ ఉగాది శుభ సందర్భాన ద్వాదశ రాశి ఫలితాలతో పాటుగా వ్యవసాయానికి సంబంధించి ఒక చక్కటి సమాచారాన్ని మీకు అందించడానికి సంకల్పించింది భక్తి టీవీ. అందులో భాగంగా మనం తినే ప్రతి మెతుకు పైన మన పేరు రాసుంటుంది అని అంటుంటారు. మరి ఆ మెతుకును పండించేది రైతన్న. ఈ వికారి నామ సంవత్సరంలో రైతుకు సంబంధించి ఎలా ఉంటుంది, పంటలు ఎలా పండుతాయి, వర్షాలు ఎలా కురుస్తాయి, ఏ పంటలు మనకు ఎక్కువ దిగుబడిని అందిస్తాయి, ఇలాంటి ఎంతో ఆసక్తికర సమాచారాన్ని దానికి సంబంధించిన వివరాలను అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ సాగి కమలాకర్ శర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ముందుగా మీకు వికారి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. డాక్టర్ సాగి కమలాకర్ శర్మ గారు, రైతులకు సంబంధించి అంటే పంచాంగంలో ఆ విషయాలు తెలుసుకోవడానికి ఎలా వీలవుతుందండి? జ్యోతిష్ శాస్త్రం అందరికీ తెలిసినట్టుగా తమకు సంబంధించిన జాతక వివరాలు మాత్రమే తెలిసేది కాదమ్మా. ఇది చాలా చిన్న భాగం. అది ఫలిత జ్యోతిష విభాగం అనేటటువంటిది హోరా విభాగంలో చాలా చిన్నది. కానీ మన పూర్వీకులు చేసినటువంటిది సంహితా విభాగం చాలా పెద్ద విభాగం. ఇది పెద్ద విభాగం లోపల ఒక భాగం వాతావరణ శాస్త్రం. అది కూడా బృహత్ సంహితలో మీకు బాగా తెలుస్తూ ఉంటుంది. వరాహమిరుని కాలం లోపల రాసినటువంటి బృహత్ సంహితలోనే ఎప్పుడు వర్షాలు పడతాయి, ఎప్పుడు పడవు, ఏ రకమైనటువంటి వాతావరణం ఉంటే ఎట్లా ఉంటుంది. ఆకాశంలో ఇప్పటికీ జానపదులు చెప్తుంటారు, దూరం అయితే దగ్గర, దగ్గర అయితే దూరం అని ఒక పొడుపు కథ ఉంటుంది. ఇది ఏమిటి అని చెప్పేసి చూస్తే చంద్రుని చుట్టూ ఉండే పరివేషము అంటారు. ఈ పరివేషము చంద్రునికి దగ్గరగా కనుక ఉందనుకోండి, అదంటే దూరంగా వర్షాలు పడతాయి. ఆ చంద్రునికి ఆ గుడి అంటుంటారు, అది దూరంగా కట్టిందనుకోండి, దగ్గరగా వర్షాలు పడతాయి. ఇది పొడుపు కథగా కూడా మారిందంటే మన పూర్వీకుల యొక్క అబ్జర్వేషన్ ఎంత గొప్పగా ఉంటుందనేది మనకు తెలుస్తుంది. ఈ సంహితల్లో ఒక ప్రత్యేకమైనటువంటి శాస్త్రమే ఈ వాతావరణానికి సంబంధించినటువంటి శాస్త్రం. ఈ శాస్త్రానికి సంబంధించినటువంటి అంశం లోపల మనకు అనేక రకాలైనటువంటి అంశాలు, మన చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రకృతి మనల్ని స్పందింపజేస్తున్నటువంటి అంశాలు మనకు తెలియజేస్తూ వచ్చారు మన వాళ్ళంతా కూడా. చుట్టూ చెట్లు ఎట్లా ఉన్నాయి, పంటలు ఎట్లా ఉన్నాయి, మనకు కనిపించేటువంటి విధానం ఏంటి, ఇంద్రధనుస్సు ఎట్లా పడుతుంది, ఆ తర్వాత వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు ఏంటి, ఏ మాసంలో ఈ విధంగా మార్పులు వస్తున్నాయి. అయితే దీంట్లో ఇంకో విశేషం ఉంది. మనం చెప్పేటటువంటిది మన ప్రాంతానికి సంబంధించినటువంటి అంశమే చెప్తున్నాం. ఎట్లా ఉంటుందంటే ఇక్కడ 6 ఋతువులు ఉండేటటువంటి సమయానికి ఉన్నటువంటి ప్రదేశమే చెప్తున్నాం. నిజానికి ఉత్తరాదులకు వెళ్ళిపోయేటట్టయితే 6 ఋతువులు పూర్తిగా కనిపించవు మనకు. అమెరికానో ఆఫ్రికానో కనుక వెళ్ళేటట్టయితే అసలు ఋతువులు ఎన్ని ఉన్నాయో కూడా మనకు అర్థం కాని పరిస్థితి. ఓన్లీ ఉంటే శీతల దేశం లేదా ఉష్ణ దేశాలు అవి. మన దగ్గర ఉండేటటువంటి ఋతువుల క్రమం ప్రకారంగా ఇక్కడ ఉండేటువంటి వాతావరణాన్ని అనుసరించి మనకు ఫలితాలు చెప్పేటువంటి విధానం మనకు మొదటి నుంచి ఇచ్చారు. దాన్ని వాతావరణ శాస్త్రం అని చెప్పేసి మన వాళ్ళు అన్నారు. ఆ వాతావరణ శాస్త్రం దేశ గోచారం అనేటటువంటి భాగంలో అంతర్భాగంగా ఉన్నటువంటిది. ఈ దేశ గోచారంలో కేవలం వాతావరణం ఒకటే చెప్పరమ్మా. దాంట్లో భూకంపాలు ఎప్పుడు వస్తాయి చెప్తారు. అదేవిధంగా మనకు అగ్ని ప్రమాదాలు ఎప్పుడు, వాయు ప్రమాదాలు ఎప్పుడు, ఈ తుఫాన్లు ఎప్పుడు, గ్రహణాలను బట్టి ఎట్లా వర్షాలు నిర్ణయించాలి, తుఫాన్లు నిర్ణయించాలి, లేదా ప్రకృతి బీభత్సాలన్నీ కూడా ఎట్లా చూడాలి, ఇన్ని అంశాలు చెప్పేటటువంటి దాంట్లో ఒక భాగం మనకు ఉండేటటువంటి వాతావరణ శాస్త్రం. అందుకని రైతులకు ఇవేళే కాదు, వేల సంవత్సరాల నుంచి మన భారతీయులు చక్కని మార్గాలను ఇచ్చారు. ఆ మార్గాలు మనకు జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది. అసలు మన దేశానికే కాదు, ప్రతి ఒక్కరికి వెన్నుముక రైతు అని అంటూ ఉంటారు. తను ఎంతో అసలు ఎదురు చూసే ఆ వర్షాలు మరి ఈ వికారి నామ సంవత్సరంలో ఎలా ఉండబోతున్నాయి? వికారి నామ సంవత్సరానికి సంబంధించినటువంటి అంశం లోపల ఈ సంవత్సర ఫలితాలకు సంబంధించినటువంటి అంశం ప్రత్యేకంగా చూసే విధానం ఉంది మనకు. ఇది కాకుండా మరొక పద్ధతి ఏమిటంటే అసలు సంవత్సరాన్ని పరిశోధించే విధానం ఉంది. సంవత్సరాన్ని పరిశోధించే విధానం ఏం చేస్తూ ఉంటారంటే దీంట్లో మళ్ళీ 2 మార్గాలు. ఒకదాని పేరు సజీవవర్షం అంటాం, మరో దాని పేరు ప్రవర్షణ అంటాం. ప్రవర్షణ అనేటటువంటిది సంవత్సరంలో ఒకసారి ఒక 23 రోజుల పాటు 25 రోజుల పాటు చేసేటటువంటి ఒక ప్రయత్నం ఈ ఇయర్ మొత్తానికి ఎట్లా పనిచేస్తుందని చెప్పటం. రెండో భాగం ఏమిటి దీంట్లో అంటే సంవత్సర ఫలితాలు నిర్ణయం చేసేటప్పుడు
సంవత్సర ఫలితాన్ని నిర్ణయం చేసేటప్పుడు ఇయర్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ లాగా మనకు రాజు, మంత్రి, సేనాధిపతి, అర్ఘాధిపతి, రసాధిపతి ఇవన్నీ కూడా దాదాపుగా సంవత్సరాన్ని ప్రభావితం చేసే అంశాలు. ఈ సంవత్సరానికి సంబంధించిన విషయం లోపల వికారిణో వికార్యప్తే పైత్య రోగాధిభిర్నరాః మేఘో వర్షతి సంపూర్ణం ఫలం భవతి నాన్యథా పూర్వసస్యఫలం స్వల్పం బహుళం చాపరం ఫలం. దాంట్లో చెప్పిందంతా కూడా ఏం చెప్తున్నారమ్మా, ఈ సంవత్సరం వికారి అనే సంవత్సరం లోపల సస్యానుకూలమైనటువంటి బాగా పంటలు పండుతాయని చెప్పి రాస్తున్నాడు. మేఘో వర్షతి సంపూర్ణం ఫలం భవతి నాణ్యత, చక్కగా వర్షాలు పడతాయి అన్నాడు. ఎట్లా పడతాయి అని చెప్పేసానంటే కొంత చిత్ర విచిత్రంగా పడతాయని కూడా చెప్పాడు. ఈ చిత్ర విచిత్రం ఏమిటి అంటే ఎప్పుడైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో అప్పుడు పడదు, మనము ఏమో ఇంకా వానలు అయిపోతున్నాయేమో అనిపించినప్పుడు వర్షాలు పడుతుంటాయి. దానివల్ల కొంచెం కన్ఫ్యూజ్కి వచ్చే అవకాశం ఉంటుంది. అంతవరకే ఈ లోపం తప్ప ఇతరమైనటువంటి ఇబ్బందులు లేవు. అంతేకాకుండా పూర్వ సస్యఫలం స్వల్పం అన్నాడు. మొదటి పంట కన్నా కూడా రెండవ పంట చాలా బాగా పండుతుంది అని చెప్పేసి చెప్పాడు. అందుకే రాజు గురించి చెప్తాడు. ఈ సంవత్సరానికి విషయం లోపల వచ్చేసరికి రాజు శని, రాజే కాదు 4 ఆధిపత్యాలు శనివే ఉన్నాయి ఈ సంవత్సరం. శని ఎప్పటికైనా కానీ కొంచెం మందగ్రహం, కానీ ఫలితం ఇస్తాడు ఎవరికైనా సరే. ఆధ్యాత్మికతను కూడా అతనే ఇస్తాడని చెప్పేసి పేరు. ఎందుకంటే మందం నెమ్మదిగా ఉంటే పూర్తిగా వస్తుంది అని, తొందరపడిపోతే రాదు అని చెప్పేసి. ఇతడు రాజు శనిగా ఉంటున్నప్పుడు సస్యాలు మధ్యమం అని, సస్యం అంటే పంట. తర్వాత పైరు పంటలు తక్కువ కాలంలో పండే, పైరు పంటలు బాగా ఉంటాయి, తక్కువ కాలంలో పండే ధాన్యాలన్నీ కూడా బాగా పండుతాయని చెప్పేసి. వర్షాలు చిత్రంగా వర్షిస్తాయి, దొంగల బాధ, రోగ భయం, రాజకోపం అధికంగా ఉంటాయని దీనికి కలిపాడు. ఇక మనకు మంత్రి అయినటువంటి వాడు రవి, శుభగ్రహం ఏం కాదు రవి కూడా. దీనివల్ల ఏం కలుగుతుంది, అనావృష్టి కొంత ఉంటుంది అని చెప్పేసి అని ఇచ్చాడు వర్షానికి సంబంధించిన విషయం లోపల. సేనాధిపతి అయినటువంటి వాడు శని కావటం వల్ల ఇక్కడ నల్ల ధాన్యాలు బాగా పండుతాయని చెప్పేసి ఇస్తున్నాడు. నలుపు ధాన్యాలు శనికి సంబంధించిన దాంట్లో మనకు ఉండే నలుపు ధాన్యాలు ఏమిటి అంటే మినుములు, ఆ తర్వాత ఉలువలు, నువ్వులు, ఇటువంటి విషయాలు. అందుకని సేనాధిపతి శని కావటం వల్ల ఇటువంటి బాగా పండే అవకాశం మనకు ఉంటుంది అని. తర్వాత పంటలకు అధిపతి అయినటువంటి వాడు బుధుడు. బుధుడే పంటలకు అధిపతి అయితే మంచి శుభగ్రహం, చూస్తే హరితం, కాబట్టి పంటల విషయం లోపల లోపం లేదు అని చెప్పేసి చెప్పటం. వృష్టి మధ్యమం, ఎందుకంటే బుధుడు గనక సస్యాధిపతి అయినప్పుడు ఈ మేఘాలు ఎగరగొట్టబడుతూ ఉంటుంటాయి కొంచెం, అందుకని మధ్యమ వృష్టి చెప్పబడుతుంది. ఆ తర్వాత వాయుపీడిత మేఘాలు కలిగి ప్రజలు అప్పుడప్పుడు భయభ్రాంతులు అవుతూ ఉంటుంటారు అని చెప్పేసి మనకు సస్యాధిపతి ఫలితం. ఇక అన్నిటికన్నా విశేషం ఏంటంటే ధాన్యాధిపతి. ఇప్పుడు మీరు అడిగేటటువంటిది అంతా కూడా దానికి సంబంధించిందే. ధాన్యాధిపతి అయినటువంటి వాడు చంద్రుడు. ఈసారి చంద్రుడు ధాన్యాధిపతి కనుక అవ్వటం వల్ల అనేక రకాల ధాన్యాలన్నీ కూడా పుష్కలంగా పండే అవకాశం. ముఖ్యంగా మనకు ఈ ప్యాడీ, చంద్రునికి సంబంధించిన దాంట్లో ఏం చెప్తుంటాం, బియ్యం అంటే ఒడ్లు, ఈ ధాన్యం పరిపూర్ణంగా బాగా పండుతుంటుంది. ఇక ఈ సంవత్సరం అర్ఘాధిపతి అని ఒకడు ఉంటాడు. అర్ఘము అని చెప్పేసి అంటే ధరవరలు అని అర్థం. ధరవరలకు అధిపతి అయినటువంటి వాడు శని ఉన్నాడు. ఆ శని వల్ల ఈ సంవత్సరము ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే నువ్వులు, మినుములు, ఉలువలు, ఇటువంటి నలుపు ధాన్యాలు బాగా పండుతూ ఉంటుంటాయి. ఆ తర్వాత ఈ సంవత్సరం మేఘాధిపతి కూడా శని, దానివల్ల వృష్టి, ఖండవృష్టి అని చెప్పేసి అని, అట్లాగే మళ్ళీ నల్లని ధాన్యాల పంటలే బాగా పండుతాయని చెప్పేసి. ఈ సంవత్సరం 3-4 పంటలు, 3-4 గ్రహాల అధిపతులకు కూడా మనకు శని కారకత్వం కావటం వల్ల ఇవే ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక చివరి రెండు ఏంటంటే, ఒకటి రసాధిపతి అని ఉంటాడు. రసాధిపతి శుక్రుడు. ఈసారి శుక్రుడు నిజానికి అనేక రకాల రసాలకు కారణమైనప్పటికీ కూడా ప్రత్యేకంగా అతనికి పులుపును ఎక్కువగా చెప్తూ ఉంటుంటుంది ఈ జ్యోతిష్ శాస్త్రం. పులుపును అధికంగా చెప్పడం వల్ల పులుపు ద్రవ్యాలు ఏవేవి ఉన్నాయో నాకంతగా కరెక్ట్గా గుర్తులేకపోయినప్పుడు కూడా చింతపండు బాగా పండే అవకాశం ఉంటుంది. నిమ్మకాయ, దబ్బకాయ, ఇటువంటి పదాలు ఉంటుంటాయి. అటువంటి పంటలు ఈ మనకు పండ్ల విషయంలోకి వచ్చేసరికి మనకు బత్తాయి, ఇటువంటి పంటలకు బాగా అవకాశం ఉంటుంది. ఏది పులుపుగా ఉంటుందో ఆ పులుపు ద్రవ్యాలకు సంబంధించినటువంటి రిలేటెడ్ ఏదైనా తీసుకోవచ్చు మీరు. అట్లాగే రసాలతో కూడుకున్నటువంటి పంటలు ఏంటంటే టమాటా ఉంది ఉదాహరణకు, అది పులుపుతో కూడుకున్న లోపల రసం ఉంటుంది. శుక్రుడు రసానికి సంకేతమైన వాడు కాబట్టి అటువంటి పంటలు మనం తప్పనిసరిగా ఈ సంవత్సరం పండించేటువంటి అవకాశం ఈ శుక్రుడు రసాధిపతి కావటం వల్ల ఉంటుందన్నమాట. అదే శని రసాధిపతి అయ్యాడు అనుకోండి, దాంట్లో నీరసమైనటువంటి పంటలే ఉంటాయి, రసాలు ఉండవు ఎక్కువగా. అటువంటి పంటలన్నీ కూడా మాడిపోతూ ఉంటుంటాయి. అప్పుడు ఏ వంకాయలో పడతాయని చెప్పాలి. అందుకని ఈసారి శుక్రుడు కావటం వల్ల ఈ రస సంబంధమైనటువంటి అన్నీ కూడా పండుతాయి. ఇక నీరసాధిపతి అని ఇంకోటి ఉంటాడు లాస్ట్ మనకు ఉండేటువంటి వాళ్ళలో. ఈ నీరసాధిపతి మనకు ఉన్నటువంటి వాడు మనకు బుధుడు. ఈసారి నీరసాలు అని చెప్పేసి అంటే మనకు మణులు, రత్నాలు,
బంగారం, వెండి ఇటువంటివన్నీ కూడా స్వీకరిస్తారు. అట్లా భూమిలో బాగా దొరుకుతాయని చెప్పేసి అంటాం. భూమి నుంచి దొరికే ప్రతిదీ పంట అని చెప్తుంటారు. ఈ విధంగా వికారినామ సంవత్సరం లోపల ఉండేటటువంటి రాజ్య సంబంధమైనటువంటి అంశాలన్నీ కూడా మనకు చాలా చక్కగా అనేక రకాలైనటువంటి పంటలు బాగా పండుతాయి, వర్షాలు బాగా కురుస్తాయి. అయితే మధ్యమ వృష్టి, రెండవది కురిసిన వర్షం చాలము మనకు. ఆ కురిసిన వర్షం సరిపోతుంది, కానీ ఆ వర్షాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు కడుతున్న ప్రాజెక్టులు అవన్నీ కూడా మనకు వినియోగపడేటట్టయితే తప్పనిసరిగా మనకు చక్కని పంటలే ఉంటాయని మనం ఊహించవచ్చు. ఈ వికారినామ సంవత్సరంలో ఈ పశుపాలకుడు అనేవారు ఎవరు, అంటే పాడి పరిశ్రమ ఎలా ఉండే అవకాశం ఉంటుందండి? సాధారణంగా సంవత్సర ఫల నిర్ణయం లోపల ముగ్గురిని నిర్ణయిస్తారమ్మా. ఒకడు బలరాముడు, ఒకటి కృష్ణుడు, ఒకటిని యముడు. ఈ ముగ్గురులో అసలు పశుపాలక నిర్ణయంలో పశు సంపదకు అధిపతిగా ఒకరు చేస్తారు. పశువులను దొడ్డి పెట్టేవాడు ఒకడని అంటారు. పశువుని దొడ్డి నుంచి గోష్ఠ బహిష్కర్త అంటారు. దొడ్డి నుంచి విడిపించేవాడు ఒకడని ముగ్గురు నిర్ణయిస్తారు. ఈ సంవత్సరం అదృష్టవశాత్తు ఏంటంటే ఈ ముగ్గురు కూడా బలరాముడే అయ్యారు. మామూలుగా కృష్ణుడో బలరాముడో కనుక ఏటట్టయితే పశు సంపద వృద్ధి అని చెప్పాలి. వాటిల్లో ఈ మూడిట్లో యముడు లాంటి వాడు ఒకచోట చేరినప్పటికీ కూడా పశు సంపద నష్టం, పశు సంపద నుంచి వచ్చేటటువంటి మరొక ప్రోడక్ట్ కూడా నష్టం. ఈ సంవత్సరానికి సంబంధించి మాత్రం పశుపాలకుడు, దొడ్డి పెట్టేవాడు, విడిపించేవాడు బలరాముడు కావటం వల్ల అతని నాయకత్వంలో వర్షాలు బాగా పడతాయని, ప్రజలు సుఖంగా ఉంటారని, అన్ని సస్యాలు ఫలిస్తాయని, మధ్య దేశంలో ఇంకా వర్షాలు బాగా పడతాయని చెప్పేసి, పశు సంపద బాగా ఉంటుంది, పాల ఉత్పత్తి బాగా పెరిగే అవకాశం ఉంటుంది, రేట్లు కూడా బాగా వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగిందమ్మా ఈ పాల విషయం లోపల. అంటే మొత్తం మీద చూసుకుంటే అసలు ఈ వికారినామ సంవత్సరం రైతుకు ఏ విధంగా ఆశాజనకంగా ఉందంటారు? తప్పనిసరిగా ఆశాజనకంగానే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ రైతుకు కావాల్సినటువంటిది వర్షం పరిపూర్ణంగా పడిపోతుంది. మనకు నిజానికి 16 వీసాల పంట లోపల 7 వీసాల పంట పండుతుంది ఈసారి. 16లో 7 పండిందంటే చాలా గొప్పగా పడినట్టే మనకు అర్థం. ఆ తర్వాత వర్షం మొత్తం మామూలుగా 1 లేదా 2 కుంచాలే పడుతూ ఉంటుంది. కుంచం లెక్కలు వేస్తారు దీనికి. అయితే దాంట్లో మనకు ఈ సంవత్సరం పడేది 9 భాగాలు సముద్రంలో వెళ్ళిపోతుంది, 5 భాగాలు పర్వతాల మీద పడుతుంది. దీని తర్వాత భూమి మీద 7 భాగాలు పడుతుంది. 7 భాగాలు భూమి మీద కన్నా ఇంకెక్కువగా కనుక బాగా పడింది అనుకోండి, మనకు కూడా ఇబ్బందులే వస్తాయి. కాబట్టి పడినటువంటి వర్షాన్ని మనము కొంచెం చుక్కా ఒడిసి పట్టండి అంటుంటాం కదా. ఈ నదులను కొంచెం అనుసంధానం చేసుకొని దాన్ని జాగ్రత్తగా వాడుకొని మళ్ళీ కంటిన్యూయేషన్ కోసం, పంటల కోసం వినియోగించుకోవటం కనుక మనం మొదలుపెట్టేటట్టయితే అది క్రమంగా తప్పనిసరిగా రైతుకు వినియోగపడుతూనే ఉంటుంది. ఈ సంవత్సరం పరిపూర్ణంగా రైతుకు ఆశాజనకమైన సంవత్సరమే వాళ్ళు ఏర్పడినారు. కాకుంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆయా రైతులు ఆలోచించుకోవాల్సింది తమ ప్రాంతంలో పండేటటువంటి సాధారణ పంట ఏంటి, దానికి విభిన్నంగా కొత్తగా ఇట్లా ఆలోచించాలి. సాధారణంగానే మనకు వర్షం తక్కువ పండేటువంటి ప్రాంతం ఉందనుకోండి, అక్కడ ఎటువంటి పంటలు పండిస్తే బాగుంటుంది, రస సంబంధమైనటువంటి పదాలు వాడుకోవాలా, లేకుంటే నువ్వులు అవన్నీ వేసుకోవాలా, ఆయా ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు ఆయా ప్రాంతాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలి, ఇంక్లూడింగ్ డైరీతో సహా. మనకు వర్షం కురుస్తుంది అని అంటే నైరుతి ఋతుపవనాలు బాగున్నాయి అని అంటూ ఉంటారు కదండి. మరి వికారినామ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయంటారు? ప్రతి సంవత్సరంలో కూడా మనకు 2 రకాల ఋతుపవనాలు ఉంటాయి. అదొకటి నైరుతి ఋతుపవనాలు, రెండవది ఈశాన్య ఋతుపవనాలు అని. తెలంగాణ ప్రాంతానికి నైరుతి ఋతుపవనాలే ఉంటాయి తప్ప ఈశాన్య ఋతుపవనాలు ఉండవు. ఇక కొంత తమిళనాడుకు దగ్గరలో ఉండేటువంటి ప్రదేశాలు, కోస్తాంధ్రలకు దగ్గరగా ఉండేటువంటి ప్రదేశాలకు మాత్రం కొంత ఈశాన్య ఋతుపవనాలు కూడా పనిచేస్తూ ఉంటుంటాయి. నైరుతి ఋతుపవనాలు మాత్రం దాదాపుగా మనకు 11 వారాలు మనకు కనపడుతుంటాయి. ఫ్రమ్ జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉండేటువంటి వారాల్లో ఉంటుంటుందమ్మా. ఈ 10-11 వారాల లోపల వచ్చేటటువంటి ఈ జలం లోపల మన ప్రాంతాల్లో కొంత సుభిక్షమైనటువంటి వర్షం కురుస్తుంది. ఈ సుభిక్షమైన వర్షం ఎట్లా ఉంటుందంటే దాదాపుగా 11 వారాల దాంట్లో 7-8 వారాల పాటు మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇంత వర్షం కురిసిన తర్వాత మనం తప్పనిసరిగా ఆనందంగానే ఉంటాం. ఉత్తర కోస్తాంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాల లోపల సమృద్ధిగా వర్షాలు ఉన్నాయమ్మా ఈ సంవత్సరం. దానికి ఇబ్బంది లేదు. కొంచెం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల లోపల మాత్రం కాస్త తక్కువ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో రైతులు మాత్రం తప్పనిసరిగా వేసుకునే పంటల విషయంలో ఒకంత జాగ్రత్త వహించాలని చెప్పేసి చెప్పడం చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి రైతు పంచాంగానికి సంబంధించి ఎంతో విలువైన సమాచారాన్ని మా అందరికీ అందించినందుకు ధన్యవాదాలు. నమస్కారం.
వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన రైతు పంచాంగం ప్రత్యేక కార్యక్రమం. రైతులందరూ బాగా సంతోషించాల్సిన విషయం, ఈ సంవత్సరంలో వర్షాలు బాగా పండుతాయని, అలాగే రెండో పంట మరింత ఎక్కువగా పండుతుందని, చిన్న పంటలు బాగా పండుతాయని, అలాగే మన ప్రాచీన శాస్త్రీయ పద్ధతులను ఉపయోగిస్తే మరింత లాభపడతారని కూడా పెద్దలు చెప్తున్నారు. దానికి అనుగుణంగా ఆచరిస్తారని ఆశిస్తున్నాం. మరొకసారి ప్రేక్షకులందరికీ వికారి నామ సంవత్సర శుభాకాంక్షలు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.